కథ కాదు జీవితం. అమ్మా ఇప్పుడు తప్పు వాళ్ళు చేశారు అంటే మీకు చెప్పకుండా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం అనేది ఒక తప్పు చేశారు. ఆ కోపం మీకు ఇంకా మనసులో ఉందని నాకు అనిపిస్తుంది. అందుకే ఏది చేసినా వాళ్ళని అదే దృష్టితో మీరు చూస్తున్నారు. ఉందమ్మా, ఉంది, అది సహజం. అది మీరు తప్పు చేస్తున్నారని నేను అనట్లేదు. ఏ తల్లిదండ్రికైనా అది అనిపిస్తుంది. ఇలా చేశారు, అతన్ని మీరు ఇంట్లో 13 సంవత్సరాలు సాకారు, పెంచారు, అయినా కూడా మీకు ద్రోహం చేశాడు అని అది సహజం. అవునమ్మా, అది నాకు అర్థం అవుతుంది. అది నాకు నిజంగా అర్థం అవుతుంది. అది వాళ్ళు చేసిన తప్పే. మీ మధ్య అసలు మీరు ప్రేమగా ఒకటై ఉండాలి అని ఇక్కడికి వచ్చారా, లేకపోతే డబ్బుల విషయం కోసం కొట్లాడుకోవటం వచ్చారా? అది నాకు తెలియాలి ముందు. మరి నువ్వు డబ్బుల విషయం తీసుకురాకూడదు. మరి అలాంటప్పుడు నువ్వేమన్నావు, నాకు మా తల్లిదండ్రులు ప్రేమగా చూసుకోవాలన్నావు. అలాంటప్పుడు నువ్వు డబ్బుల విషయం నువ్వు కూడా ఎత్తకూడదు. మీ ఆయన పని చేస్తున్నాడు, తీసుకొచ్చారు, ఊరిని తీసుకొచ్చాము, రూమ్ చూపించాము, బియ్యం వేసారు కాదంటున్నా. రూమ్ వేపించి అందులో కరెంట్ లేకపోతే చిన్న పాపం, 4 రోజుల పాప, మీరు పనికి వెళ్ళిపోతా, మీరు తాళాలు వేసుకుని ఇంటికి వెళ్ళిపోయారు పనికి. తాళాలు ఇచ్చి వెళ్ళవే, ఎండాకాలం పిల్లలు లోపల పెట్టుకుంటే నీ మీద నాకు నమ్మకం లేదు. మీరు ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతాను. పిల్లలు తప్పులు చేస్తారు, కానీ తల్లిదండ్రులు అనేవాళ్ళు నిజంగా ఎంత తప్పు చేసినా తల్లి అనేది కడుపులో పెట్టుకుని దాచుకుంటారు. సరే, ఒక తప్పు చేసి వినండి అమ్మా, నేను చెప్పేది వినండి, ఆ తర్వాత మీరు మాట్లాడండి, సరేనా? తప్పు చేశారు, వాళ్ళిద్దరు మీకు చెప్పకుండా పెళ్లి చేసుకుని మీకు పరువు తీశారు, ఒక తప్పు చేశారు. ఆ తర్వాత మీరు అంటున్నారు ఆ అమ్మాయే తీసింది ఆ డబ్బులు అని అంటున్నారు. వాళ్ళు నేను తీయలేదు అని అంటున్నారు. సరే సరే, ఆ అమ్మాయి మాటని మీరు ఒక్క నిమిషం కూడా నమ్మలేరా? ఒక్క నిమిషం కూడా ఎందుకు నమ్మలేదు? మీ కన్న బిడ్డ కదా అమ్మాయి, ఎందుకు నమ్మం? అసలు నమ్మటానికే లేదు. తిన్నది అని వదిలేసుకున్నాం మేము అంతవరకు. మేమేం దాన్ని కొట్టలేదు, తిట్టలేదు, రోడ్లకి ఎక్కలేదు, బజార్కి ఎక్కలేదు, కోర్టుకి ఎక్కలేదు, పోలీసు వాళ్ళకి అడిగి పోయి చెప్పలేదు. ఆ అమ్మాయి ఆ డబ్బులు తీసింది అనే దానికి రుజువు ఏముంది మీకు? ఆ అమ్మాయే తీసింది, ఏం రుజువు? తీసుకుపోయిందని నాకు తెలుసు. ఎలా తెలుసు? అది ఎలా తెలుసు అంటే ఎలాగా? వచ్చింది తెలుసు, ఎత్తపోయింది తెలుసు, అడుకొని తెలుసు, చాయ్ కాసుకొని తెలుసు, తాగింది తెలుసు, డబ్బులు ఎత్తపోయింది తెలుసు. ఆయన అడిగావుగా? అవునమ్మా, వాడు కొట్టి మిమ్మల్ని ఊరికి పని కొట్టి పంపించారు. రాత్రి అంతా ఇంట్లో పడుకునే. మరి అడిగాడుగా నాన్నగారు, అమ్మా నేను హాస్పిటల్లో ఉన్నా, అమ్మా నానేందమ్మా డబ్బులు పోయినాయి అంటున్నాడు, ఏందో ఇచ్చిమేందో చెప్పు అమ్మా, ఏందే నాన్న వచ్చి నా మీద పడి ఏడుస్తున్నాడే అని అనాలనా లేదా? అనాలనా లేదమ్మా, నువ్వు చెప్పలేదు. వాళ్ళ నాన్నగారు అడిగారమ్మా బిందు చూసినాక, అది తప్పుండే నా చెప్తుండు కొట్టు. అడిగాడమ్మా, నేను హాస్పిటల్లో ఉన్న అమ్మాయిని పెట్టుకొని, అమ్మా ఏందే నాన్న నా మీద పడి ఏడుస్తున్నాడే, నన్ను అడుగుతున్నాడు అమ్మా ఏంది డబ్బులు పోయినాయి అంటే, దేవుడు కాడ ఎట్ట పోయినాయి అమ్మా, ఎలా పోయినాయి అమ్మా అని అడగాలనా లేదమ్మా? నువ్వే చెప్పమ్మా. పోయిన 6 రోజులకు వచ్చాయి, నేను డబ్బులు పోయినాయనని నీ మొగుడు అడుగుతున్నాడే నన్ను. పిల్లని తీసుకొని ఇంటికి వచ్చినాక అంటది, బజార్ ఎక్క అందరు ఉండారు, చూపిస్తారా వాళ్ళ, నీ కాళ్ళు ఇరిగిపోను, నీ చేతులు ఇరిగిపోను, నువ్వు నాశనం అయిపోను, నేను డబ్బులు తీసినానంటే నీ మొగుడు వచ్చి నన్ను అడుగుతున్నాడే, నీ మొగుడు అడుగుతున్నాడు బిందులో డబ్బులు వేసినవంటే నువ్వు వేసినా డబ్బులా అని తిట్టి మొగుడు పెళ్ళని తిట్టి చక్కా పోతాడు. డబ్బులు తీసింది అన్న దానికి రుజువు లేదు, అయినా గానీ మీకు గట్టి నమ్మకం. సరే వదిలేయండి. ఆ విషయాన్ని మీరు క్షమించలేరా? నేను క్షమించను. మా తల్లి దైవ, మా తల్లి సాక్ష్యంగా మేము క్షమించం. మా కాళ్ళు ఇరిగిపోయినా అనుకోండి, సరే అనుకోండి, అమ్మాయి తీసింది డబ్బు, ఏదో అవసరం వచ్చి ఆ అమ్మాయే తీసింది అనుకోండి. మీ అమ్మాయి తీసింది అనుకోండి, మీ అమ్మాయే తీసింది, అప్పుడు కానీ మీరు క్షమించలేరా? అది ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి నన్ను అడిగింది ఏంటంటే, నాకేమి వద్దు, మా అమ్మ మా మీద వేసిన నింద పోవాలి, వాళ్ళు నన్ను క్షమించి మళ్ళీ దగ్గరకు తీసుకోవాలి. మీరు ఆ పని చేయలేరా? ఆ పని చేయరు మీరు. ఎప్పుడో చచ్చిపోయింది అనుకోండి, ఎప్పుడో 15 సంవత్సరాల నాడే చచ్చిపోయింది. ఆ కోపమే ఉందా ఇంకా మీకు? 15 సంవత్సరాలు ఇంకొద్దు తల్లి, నాకు బిడ్డ అవతారపడు.
నా బిడ్డ భవిష్యత్తు కావాలి. అంటే ఈ బిడ్డ మీ బిడ్డ కాదా? కాదు ఇంకా ఎందుకు నా మొగుడు చేత కావట్లేదు, నాకు చేత కావట్లేదు, ఆ బిడ్డను చూసుకునే ఇంట్లో ఉన్నప్పుడు 1 రూపాయి బయటకు పోయింది మీ ఇద్దరు మీద ఒప్ప చెప్పినప్పుడు వాళ్ళ పెళ్లి అయినాక డబ్బులు పోయినంటే నేను ఇద్దరిని అటు ఆమెను ఇటు ఏమనంటే ఆమె నాకు తెలియదు నామంటే ఈమె నాకు పరిష్కారం కావాలి. సరే మీ అందరి మాటలు చూస్తుంటే మీ అందరికి కౌన్సిలింగ్ అవసరం అనిపిస్తుంది. మా లాయర్ గారు అనురాధ గారు ఉన్నారు, డాక్టర్ నాగేష్ గారు ఉన్నారు, వారిని ఇప్పుడు పిలిపించి మాట్లాడిస్తాం. చెప్పండి వీళ్ళకి ఏం చెప్పాలి మనం? సాయిలు కానీ అంకమ్మ చెప్పింది కానీ విన్న తర్వాత నాకు అనిపిస్తుంది, ఇప్పుడు ఈ అమ్మాయి తల్లి ప్రేమ కావాలి అని చెప్తోంది. కానీ ఆ రోజు ఇంట్లో నుంచి తల్లిదండ్రులకు చెప్పకుండా ఆ అబ్బాయితో పాటు వెళ్ళిపోయినప్పుడు ఆ రోజు తల్లి ప్రేమ ఏమకు అక్కర్లేదా అనేది చాలా పెద్ద ప్రశ్న. అంటే తల్లి ప్రేమ అనేది ఎప్పుడు వస్తుంది అంటే తెలిసి తెలియని వయసులో తప్పు చేసింది, బట్ ఆ తర్వాత తల్లి ప్రేమ కావాలనుకోవటం సహజమే అని నాకు అనిపిస్తుంది. చాలా మంది వేసే తప్పుట అడిగేది. మీకు తెలిసిన విషయమే, ఒకసారి మనసు విరిగిపోయిన తర్వాత మళ్ళీ అది అతుక్కోవడం అనేది చాలా కష్టం. అది కష్టం, అది వాళ్ళకి అప్పుడు అర్థం కాలేదు. లక్ష్మి అసలు ఏమాత్రము చదువులేని లేడీ కావచ్చు, కానీ ఆమె కూడా ఒక తల్లే. ఆ రోజు ఈమె ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ అబ్బాయి కూడా వీళ్ళింట్లో అన్నం తినడానికి ఉండేవాడు. సరే ఈ పేమెంట్ ఏం చేసినా కూడా అన్నం తింటూ ఈమె పెడుతున్న అన్నం తింటూ ఉండేవాడు. అంటే ఆల్మోస్ట్ తల్లితో సమానం ఈమె. మరి అటువంటి ఆమెను అతను ఒక మంచి ద్రోహం చేసినట్టే, దాంట్లో డౌట్ ఏం మనకు అక్కర్లేదు కదా. ఇప్పుడు అంతేకాదు, ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళిద్దరు మాట్లాడేది విన్న తర్వాత కేవలం వీళ్ళని ఇంకా పేరు చెడగొట్టాలని వాళ్ళు అనుకుంటున్నారా అనే ఒక ఆలోచన అయితే వస్తుందండి నాకు. వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ డెసిషన్, పెళ్లి చేసుకోవాలనుకున్నారు, వెళ్ళారు, పెళ్లి చేసుకున్నారు, కలిసి ఉంటున్నారు. అతను మేస్త్రినే, ఆమె కూడా ఏదో పని చేస్తోంది, ఇద్దరు కలిసి ఉంటున్నారు. సరే వాళ్ళ జీవితం ఇంకా వాళ్ళు చూసుకోమని చెప్పండి. ఇంకా మళ్ళా వీళ్ళ దగ్గర వచ్చి మీరు మమ్మల్ని చూసుకోండి, మీరు కావాలి, మేము ఉంటాము అని ఎంతవరకు అది కరెక్ట్ అనేది నాకు కరెక్ట్ గా అనిపించండి. ఇప్పుడు ఒకవేళ ఏ తల్లి కూడా కన్న కొడుకుని కానీ కన్న కూతుర్ని కానీ వద్దు అని అనుకోదండి. ఈమె బయట ఎంత తిట్టినా ఆమెను ఎంత అన్న మనసులో అయితే ఈమెకు కన్న కూతురు అనే విషయం అయితే ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆమె కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే అదే మనకు తెలిసిపోతుంది క్లియర్ గా. కానీ ఈమె మనసును అంకమ్మ చాలా పెద్ద దెబ్బ కొట్టిందండి. సరే ఈ డబ్బు పోయింది ఏదైతే విషయం ఉందో అది వాళ్ళకి తెలియాలి, ఎవరు చేశారో వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు కానీ వీళ్ళ నమ్మకం ఏంటంటే ఇప్పుడు ఆ డబ్బు అనేది దేవుడి కొరకు పెట్టుకున్న డబ్బు, ఆ డబ్బును ఎవరు తీయరు, ఇంకా తీయడానికి ఒక ఛాన్స్ ఉంది, ఆ ఛాన్స్ వీళ్ళ దగ్గరికి ఉంది అనేది వీళ్ళ నమ్మకం. కానీ ఆ చెడు ఆలోచన వీళ్ళకి వచ్చేసింది కాబట్టి అక్కడే ఒక చిన్న ఆశ్చర్యం ఏమనిపించిందంటే ఆవిడన్న ఒక మాట, దొంగలైనా కూడా దేవుడి దగ్గర డబ్బులు తీయరు అంది. అంటే కూతురు మీద అంత మాత్రం నమ్మకం లేదు, దొంగ మీద కూడా ఒక నమ్మకం ఉంది ఆవిడకి. దొంగలు కూడా దేవుడి దగ్గర డబ్బులు తీయరు, కానీ నా కూతురు తీసుంటుంది అంటే అక్కడ ఉన్న నమ్మకం కూడా కూతురు మీద ఆవిడకి ఎందుకు లేదంటే అదే నాకు నిజంగా ఆమె విపరీతంగా నమ్మి ఉండాలి. ఈ కూతురు అటువంటి అలా ఇంట్లో చెప్పకుండా ఇంకో అబ్బాయితో వెళ్ళిపోతుంది అనే ఆలోచన ఈ తల్లి మనసుకి, ఈ పిచ్చి మనసుకి ఎక్కడ కూడా వచ్చి ఉండకూడదు. అలా రాలేదు కాబట్టి అది ఒక పెద్ద దెబ్బ. అంటే తను ఇంతగా నమ్మిన అమ్మాయి నన్ను ఇలా మోసం చేస్తుందా, ఇంతగా అబద్ధం చెప్తుందా నాకు అనే ఒక ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, ఒక నీతి కూడా నా కూతురులో లేదు అనే అంత ఆ మనసు అంతగా బాధపడింది కాబట్టి, ఆ మనసు అంతగా ఆ మనసు ఎటువంటిదంటే ఆ బాధ వచ్చినప్పుడే దాని ఇది తెలుస్తుందండి. ఎంత చెదిరిపోయి ఉంటుంది ఆ తల్లి మనసు ఆ టైంలో అనేది అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది, తగ్గిన వాళ్ళకి తెలియదు. సో ఆ ఫీలింగ్ తోనే ఆమె అబాండం వేసి ఉండొచ్చు, అది వేరే సంగతి. కానీ అక్కడ జరిగిన విషయం అయితే ఆ డబ్బు పోయింది. సో ఈమెమంటుంది, ఆ డబ్బు నీవే తీసావని చెప్తోంది. ఇప్పుడు ఇట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమె నాకు వద్దు అని ఆమె చెప్తోంది కాబట్టి కూతురు, ఈ పరిస్థితుల్లో ఎంతవరకు వాళ్ళు కలిసి ఉంటారనేది డౌట్ఫుల్ అండి నాకు. రెండోది, ఒకవేళ అలా కలిపినా కూడా ఎంతకాలం కలిసి ఉంటారనేది కూడా ఇంకొక డౌట్ నాకు. సో ఇవి రెండిట్లో ప్రేమ అనేది మనసులో నుంచి పుట్టాలండి, మనసులో నుంచి రావాలి. మా అమ్మ అనేది మనసులో నుంచి రావాలి, లేదా నా కూతురు అనేది మనసు నుంచి రావాలి. కౌలించున్నంత మాత్రాన ప్రేమ వచ్చేది. సో ఆ ప్రేమ వీళ్ళ మధ్య ఉన్నట్టుగా నాకు అనిపించడం లేదు కాబట్టి కొద్దిగా కేసు అయితే క్లిష్టంగానే ఉంది. ఇది కథ కాదు జీవితం.